పన్నులు కడితేనే పంచాయతీల అభివృద్ధి, పన్నులు కడితేనే మున్సిపాలిటీల అభివృద్ధి, పన్నులు కడితేనే కార్పొరేషన్ల అభివృద్ధి. కానీ ఎక్కడి పన్నులు అక్కడనే 100కు 100% వసూలైతే ఒట్టోలా. పన్నుల వసూలకు అధికారులు వాడే తిప్పలు సుతం మామూలుగుండే. మళ్ళా పన్నులు కట్టండి, బహుమతులు గెలవండి అని ఆఫర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది మన కాడ. ఇక జిహెచ్ఎంసీలు అయితే ఆస్తి పన్ను బకాయిల వడ్డీ మీద 90% రాయితీ ప్రకటించింది మొన్నట్లా. కానీ గీడ చూడుండ్రోల్లా పన్నుల వసూల కోసం ఏం చేసిండ్రో మున్సిపాలిటీలు. అగో బండి వెనక బండి అన్ని చెత్త బండ్లే. పెట్రోల్ బంక్ ఉన్నట్టున్నది కదా, అవు బంకే. మరి బండ్లన్నీ డీజిల్ నింపకపోను వచ్చినాయేమోనని అనుకునేరు. లే, పన్నులు వసూలు చేయించకపోను వచ్చినాయి. అవునులా, అగో పెట్రోల్ బంకులా చెత్త బండ్లు పన్నులు వసూలు చేసుడు ఏందంటారా? పన్నులు కట్టాల్సింది చెత్త బండ్ల గాదుల్లో. ఆ చెత్త బండ్లను నడిపించే తాండూరు మున్సిపాలిటీకి 5 ఏళ్ల పొద్దైతుందట మున్సిపాలిటీకి పన్నులు కట్టక తాండూరులో ఉన్న ఈ పెట్రోల్ బంకోళ్ళు ఇప్పటికే 82,000 రూపాయలు పేరుకపోయినాయట పన్నులు. ఇగిత్తాం అని 5 ఏళ్ల పొద్దు గడిచినా ఇయ్యకపోయేటాలకు చెత్త బండ్లను రంగంలోకి దించిర్రన్నట్టు. ఇట్లా చెత్త బండ్లన్నిటిని పెట్రోల్ బంక్ చుట్టూ అడ్డం పెట్టి వెరైటీగా ట్యాక్స్ వసూలు చేసే ప్రయత్నం చేసిర్రు. ఇక ముచ్చటేందో తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సార్ చెప్తాడు. ఇక నుండ్రి తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ బంక్ వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ చేయట్లేరు. మొత్తం 82,540 రూపాయలు పెండింగ్ ఉంది. నెట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఆయన పేమెంట్ చేయడానికి ముందుకు రానందున ఈరోజు పెట్రోల్ బంక్ క్లోజ్ చేసి పేమెంట్ చేయడానికి తెలియజేస్తున్నాం. నోటీసులు ఇచ్చినా నో రియాక్షన్ అట. అందుకే మున్సిపాలిటీ వాళ్ళు యాక్షన్ లో దిగిర్రు. ఇట్లా కంపుకు కంపు గిరాకీ రాకుండా అడ్డం. మరి ఇట్లనన్నా పన్నులు వసూలైనాయో లేదో తెలియదు గాని పెద్ద మొత్తంలో పన్నులు కట్టని భవన యజమానుల ఇండ్ల ముంగట కూడా ఇదే తారీఖులో చెత్త పనులు నిలిపే ఆలోచన ఉన్నదట సారుకు. చూడాలి మరి తాండూరు మున్సిపాలిటీ అధికారుల ఈ వెరైటీ పన్నుల వసూళ్ల కార్యం ఎంత సక్సెస్ అవుతుంది అనేదిగా.